తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనము హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేదాద్రి నరసింహస్వామి క్షేత్రానికి వచ్చేసాము. ఇది ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉంది. యోగపీఠే సమాసీనం జానూనస్తకరం ధ్వజం శంఖచక్రధరం దేవం యోగానందము పాస్మహే. మరి ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, ఇది అతి పురాతనమైనటువంటి ఆలయం. కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పవిత్రమైన పంచనారసింహ క్షేత్రం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. వేదాద్రి శ్రీ యోగానంద నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాము మనము. ఇక్కడ నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, తూర్పు రాజగోపురం, అలాగే వెనుక వైపున ఇంకో రాజగోపురం ఉంటుంది, పడమటి రాజగోపురం. ఇలా 2 రాజగోపురాలు ఉంటాయి. ఈ ఆలయం యొక్క ప్రతిష్ట చాలా చాలా గొప్పది. ఇది ఎలా అంటే స్వయంభూ నరసింహస్వామి వెలిసినటువంటి క్షేత్రం అనమాట. ఇక్కడ పంచ నరసింహస్వాముల్ని మనం చూడొచ్చు, అందుకనే పంచనారసింహ క్షేత్రం అని కూడా అంటుంటారు. మరి అటువంటి పవిత్రమైనటువంటి ఈ ఆలయంలోకి ప్రవేశిద్దాం. పదండి. విదారితవానసురం విజయీ భవ యాదగిరీశ విభో నరకేసరి రూప నిరూపణత సురశేఖర రూప. ఇందాక మనము తూర్పు రాజగోపురం చూసాము, ఇప్పుడు ఇది పశ్చిమ రాజగోపురం అండి. అలాగే ఆలయంలో కూడా మనకి నరసింహస్వామి పశ్చిమ ముఖానే ఉంటారనమాట, అంటే ఇటువైపు ఫేసింగ్ గానే ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు రాజగోపురం చూస్తున్నారు కదా, రాజగోపురానికి ఎదురుగా మనం ఇలా స్టెప్స్ దిగేసి వెళ్తే గనక మనకి ఇదంతా కూడా చూడొచ్చు. చక్కగా కృష్ణా నది పారుతూ ఉంది. కృష్ణా నది ఒడ్డునే మనకి వేదాద్రి నరసింహస్వామి ఆలయం కొలువై ఉంది. అక్కడ మీరు చూస్తున్నారు కదండి, నామాలతో కనిపిస్తున్నటువంటి పెద్ద కొండ, అదే సాలగ్రామం. బ్రహ్మచే ప్రతిష్ఠింపబడినటువంటి సాలగ్రామం అనమాట. ఇది కూడా నరసింహస్వామి అని నమ్ముతూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఇంకా వ్యూ అంతా కూడా మీరు చూడొచ్చు, కృష్ణా నది కనిపిస్తూ ఉందో, చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. యాత్రికులు చక్కగా దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ ఆహ్లాదకరంగా తమ సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాత కూడా వచ్చేసి ఆలయంలో స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. పంచ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము నరసింహస్వామిని. పదండి. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం లోపలికైతే వచ్చేసాము. చాలా మంది భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆహ్లాదకరంగా, చాలా కోలాటంగా కూడా కనిపిస్తూ ఉంది ప్రాంతం అంతా కూడా. ఇక్కడ మనం చూడొచ్చు ఆలయం ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిపోదాము. అండ్ లోపలికి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ మనకి స్వామివారికి నిత్యం కూడా ఎన్నో ప్రత్యేకమైన పూజలు, వార్షికోత్సవాలని నిర్వహిస్తూ ఉంటారు, రథోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా మనకి చూడొచ్చు ఉత్సవమూర్తులని ఈ రథాల పైన ఊరేగించడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన రథం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకుందాం. పదండి. ఇక్కడ స్వామి గరుత్మంతుడు కొలువై ఉన్నారు. స్వామికి ఎదురుగా నమో గరుత్మంతాయ నమః. అహోబిలము శాంతికి నిలయం అభయమిచ్చే శ్రీ నరసింహ శరణం.
ఇక్కడ మనకి స్వామివారు కొండపైన జ్వాల నరసింహస్వామిగా మొదట కొలువయ్యారు. అయితే ఇక్కడ అంటే కొండపైన ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి వీలు లేదు, పూర్తి కొండ చివరన స్వామి మనకి కొలువై ఉన్నారు. కాబట్టి జ్వాల సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా మనకి నరసింహస్వామి పంచరూపాల్లో ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తున్నారు. అయితే ఈ పంచ నరసింహులకి కూడా నిత్యం ఇక్కడే ఈ ఆలయంలోనే నిత్య అభిషేకాలు, అర్చనలు, అలాగే కైంకర్యాలు, ప్రసాదాల నివేదన కూడా ఇక్కడే జరుగుతుంది. మనం ఒకసారి దర్శించుకుందాం. రాక్షసులను చంపే వేళ అగ్ని నీవే ఉగ్ర నరసింహ, చల్లని చూపుల దీవెనలిచ్చే శాంతమూర్తివి యోగ నరసింహ, భయము బాధలు పీడలు బాపగ సాటి ఎవ్వరు శ్రీ నరసింహ, ఏడు లోకములేలే స్వామి ఎదురులేని మా నరసింహ, దండమయ్యా శ్రీ నరసింహ, అండదండవు మా నరసింహ, కొండకోన కొలువైనయ్యా నిండు మనసుతో శ్రీ నరసింహ. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ప్రధాన అర్చకులు శ్రీధరాచార్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్కారం అండి గురుగారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, స్థల పురాణం గురించి మాకు తెలియజేయండి. ఇది పంచనారసింహ క్షేత్రము. వేదాద్రి, వేదాలే పర్వత రూపంలో ఉంటే స్వామివారు జ్వాలా రూపంలో స్వయంభూగా వెలిశారు కాబట్టి వేదాద్రి అని పేరు వచ్చింది. పూర్వం పురాణ కాలం చూసుకున్నట్టయితే సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని తస్కరించి దొంగిలించినప్పుడు ఈ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఈ యొక్క సృష్టి కొనసాగాలంటే వేదాలు ఎంతైనా అవసరం కాబట్టి ఆ వేదాలని రక్షించమని ఆ మహావిష్ణువు కోరిన వెంటనే ఆయన మత్స్యావతారం దాల్చి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ వేదాలని రక్షిస్తాడు. ఆ వేదాలను రక్షించేటప్పుడు ఆ వేదాలన్నీ కూడా తన శిరస్సును దాల్చి పైకి రావటం పురాణంలో జరిగినటువంటి విషయం. అప్పుడు ఆ వేదాలు ఏం కోరుకుంటాయంటే, ఇలాంటి అవసాన పరిస్థితిలో మీ శిరస్సును మేము ఉండాల్సి వచ్చింది కాబట్టి స్వామి మీరు మా శిరస్సును ఉండాలి, ఆ వరం ఇవ్వండి వేద పురుషులు కోరుకున్న వెంటనే అప్పుడు మీకు నృసింహావతారంలో మీ కోరిక తీరుస్తాను, అప్పటి వరకు కూడా పర్వత రూపంలో కృష్ణానది గర్భంలో ఉండండి, హిరణ్యకశిపుడి సంహారం తర్వాత మీ కోరిక తీరుస్తాను అని చెప్పిన తర్వాత ఆ యొక్క హిరణ్యకశిపుడిని సంహరించిన వెంటనే స్వామివారి జ్వాలా రూపంలో ఆ వేద పురుషులకు ఉన్నటువంటి వరం వల్ల వేదాలే పర్వత రూపంలో ఉంటే పైన జ్వాలా నరసింహంలో స్వయంభూగా కింద అంతరాళంలో దేవాలయం ఉంటుంది. పైన మనకు మకర తోరణం మాత్రమే కనిపిస్తుంది. లోపల జ్వాలా రూపంలో నరసింహస్వామి ఉంటాడు. ఆయన స్వయంభూ నరసింహస్వామి. అది జ్వాలా నరసింహస్వామి మొదటిది. రెండవది ఇక్కడ సాలగ్రామ నరసింహస్వామి ఉంటుంది. మనం విశేషంగా దేవాలయంలో ప్రతి చోట కూడా సాలగ్రామాలు ఉంటాయి. కానీ ఈ వేదాద్రిలో అంటే కృష్ణానది తీరంలో, కృష్ణానదిలోనే ఆయన ఎప్పుడు కూడా స్నపన జరుగుతుంది. బ్రహ్మ ప్రతిష్ఠ ఆయనకి, స్వామివారికి లోపల నోరు, నాలుక, కరాళం మొత్తం ఉంటాయి ఆయనకి లోపల గర్భంలో. ఇది బ్రహ్మ ప్రతిష్ఠ. ఆ స్వామివారిని సేవించి బ్రహ్మ ఇక్కడ సాలగ్రామ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశాడు. ఇది బ్రహ్మ ప్రతిష్ఠ. రెండవది సాలగ్రామ నరసింహస్వామి. మూడవది ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గరుడాచలం ఉంది. స్వామి బిలంలో ఉంటాడు. గరత్మంతుడు ఈ యొక్క నరసింహస్వామి హిరణ్యకశిపుని చీల్చిన తర్వాత ఆయన వెతుక్కుంటూ తన వాహనమైనటువంటి గరత్మంతుడు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడట. అప్పుడు ఆయనకి గరత్మంతుడికి వీర నరసింహస్వామి రూపంలో ఆయనకు దర్శనమిస్తాడు. ఇక్కడ గరుడాచలం 3 కిలోమీటర్ల దూరంలో నాలుక నోరు లాగా స్వామి రేఖాచిత్రంగా స్వయంభూగా బిలంలో వెలిశాడు. ఆయన వీర నరసింహస్వామి. ప్రధానమైనటువంటి మీరు చూస్తున్నటువంటి ప్రధాన దేవాలయం యోగానంద నరసింహస్వామి. ఈయన ఋష్యశృంగ మహాముని ప్రతిష్ఠిది. ఆ ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యోగం కంటే ముందు త్రేతాయుగంలో ఇక్కడ స్వామివారి కృష్ణానది పడమర ముఖంలో కూర్చొని ఆయన కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాట. ఇక్కడ ఋష్యశృంగ మహాముని చేసి ఆయన పుత్రకామేష్టి వెళ్తూ ఏ విధంగా అయితే ఆయన యోగ పట్టణంలో కూర్చొని ఈ కృష్ణానది తీరాన తపస్సు చేసుకున్నాడో అదే స్థలంలో అదే రూపంలో యోగానంద నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశాడు. అలాగే కీటానికి మరి కళ్యాణం చేసుకోవడానికి ఉండాలని ఉత్తమైనటువంటి మహర్షులు మానవులు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కూడా ప్రతిష్ఠ చేశారు. అందుకనే ఇక్కడ యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు ఇక్కడ.
ప్రతి స్వామికి కూడా ఇక్కడే ఆరాధన జరుగుతుంది. ఇది ప్రధాన దేవాలయం. ఇది పంచనారసింహ క్షేత్రం. ఈ పంచనారసింహ క్షేత్రాలంటే పంచభూతాలకు ప్రతీక. మీరు చూసుకున్నట్టయితే జ్వాలానరసింహ స్వామి అగ్నికి ప్రతీక, రెండవది శాలగ్రామనరసింహ స్వామి ఆయన నీటిలో ఉంటాడు కాబట్టి నీటికి ప్రతీక. అలాగే గరుడాచలంలో వీరనరసింహ స్వామి ఉంటాడు, ఆయన భూమిలో ఉంటాడు కాబట్టి భూమికి ప్రతీక. పోతే యోగానంద నరసింహస్వామి ఈయన విశ్వాస వాయువు చేస్తుంటాడు కానీ వాయువుకు ప్రతిష్ట. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, ఇందుగలడు అందులేడు సందేహముల చక్రి ఎందుందుని వెతికిన ఆకాశంలో విహరిస్తుంటాడు కాబట్టి ఆయన ఆకాశానికి ప్రతీక. ఈ విధంగా పంచభూతాలకి పంచనారసింహ క్షేత్రం ప్రతీకలు. ఇక్కడ ప్రతి వైశాఖ చతుర్దశి నాడు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అన్నమయ్య గారు వచ్చినట్టు ఆయన కూడా కీర్తనలు ఉన్నాయి. కాశీఖండంలో శ్రీనాథుడు ప్రత్యేకంగా ఈ స్వామి గారి గురించి ఆయన శ్లోకాలు రాశాడు. ఈ విధంగా నారాయణ తీర్థుల వారు ఇక్కడే ఆయనకి కులదైవం, ఆయనకి ఇక్కడ ఆయన కీర్తనలు ఉంటాయి. ఇది చాలా పురాతనమైన క్షేత్రం. అందరూ మహానుభావులు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జపం చేస్తే మనం ఇంటి దగ్గర ఒక 1000 సార్లు జపం చేసినట్టయితే 1000 సార్లే ఫలితం. అదే కనుక ఒక 1000 సార్లు మనం జపం చేసేటప్పుడు ఒక కొండ ఉన్నట్టయితే ఇంకొక 10,000 రెట్లు ఎక్కువ. ఆ కొండ మీద కనుక విష్ణాలయం ఉన్నట్టయితే ఇంకా 10,000 రెట్లు ఎక్కువ. అలాంటి కొండ ఉండి, అరణ్యం ఉండి, నది ఉండి ఇంకా వేల ఫలితాలు ఉంటాయి. కాబట్టి పూర్వం నుంచి కూడా ఇక్కడ అనుష్ఠానమైనటువంటి క్షేత్రం. సంతానం కానీ ఆరోగ్యం కానీ చాలా సివియర్గా మరి వచ్చినటువంటి జబ్బులు ఉంటాయి కదా, మీరు చూసినట్టయితే ఇప్పుడే 15 రోజులైంది అమ్మాయి వచ్చినప్పుడు హిస్టీరియా లాగా చేతిలో పట్టుకుంటే ఉండాల. ఒకటే చెప్పేవాళ్ళు, మీరు 10 రోజులు ఓపికగా ఉండండి మీకు తగ్గుతుంది అన్నట్టు. తగ్గింది అమ్మాయికి. అలా వేల మంది మా యొక్క అనుభవంలోనే 100,000 మంది అలా తగ్గి చాలా జబ్బును పడి ఇక్కడ స్వామివారి తొందరగా వాళ్ళ గ్రహ బాధలు ఏదైతే ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయో అలాంటి ధూళి గాలి కూడా ఈ స్వామివారి యొక్క తీర్థం 3 సార్లు తీసుకొని రోజు 108 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ నిద్ర చేస్తే ఇక్కడ ఫలితం ఉంటుంది. అలా కొనసాగుతుంది ఎప్పటి నుంచో. అలా ఈ ఖడ్గం గురించి చెప్పాలంటే గుంటూరుకి చెందినటువంటి 150 సంవత్సరాల క్రితం ఒక గుంటూరుకి చెందినటువంటి ఒక భక్తుడు, అతనికి కడుపులో ఒక పెద్ద గడ్డ, కొన్ని కేజీల గడ్డ అది. ఆ గడ్డ ఆయన చనిపోవడానికి తయారయ్యాడు. ఇక్కడ భక్తుడు ఆయన. అయితే అప్పట్లో ఢిల్లీలో ఉందట అది స్కానింగ్, ఇప్పుడు లేదు. ఆ స్కాన్ తీస్తే ఇతను బతకడు, తీసుకెళ్ళండి, ఇక్కడ చేసేది ఏం లేదంటే ఇక చచ్చిపోతే ఇక్కడ చనిపోదాం అని చెప్పి స్వామివారి దగ్గర పడుకుంటే ఒక అర్ధరాత్రిలో పెద్ద ఇలాంటి కత్తి తీసుకొని స్వామివారు కోసినట్టుగా ఆపరేషన్ చేసినట్టుగా ఆయనకు కల వచ్చిందట. వస్తే మళ్ళీ తన ఢిల్లీ తీసుకెళ్తే గడ్డ ఏం లేదు, మరి ఏమైందో తెలియదు, మిరాకిల్గా ఉంది, మరి నువ్వు ఏం జరిగిందో తెలియదు, అతను బతికాడు. తర్వాత ఆయన ఈ స్వామివారికి ఏదైతే కత్తితో చేశాడో ఆ కత్తి స్వామివారికి చేయించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం కొరకు ఈ ఖడ్గం స్పర్శ చేస్తే వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి తమిళనాడులో వార్తల్లో అటు రాయటం వల్ల తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ స్పర్శని పొందుతున్నారు. ఇది ఖడ్గం యొక్క చరిత్ర. పవిత్రోత్సవాలు ఆషాఢ ఏకాదశ పౌర్ణానికి పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా త్రికాల అర్చన జరుగుతుంది, నిత్య హోమం జరుగుతుంది, గరుడ సేవలు ఉంటాయి. ఇక్కడ ప్రతి శుక్ర శని ఆదివారాలు కూడా గరుడ సేవలు ఉంటాయి. ఇక్కడ విశేషంగా భక్తులు గుంటూరు జిల్లా అనే రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. అర్చకులు గారు, ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి నిత్య పూజా కైంకర్యాల గురించి వివరించండి. ఇక్కడ ఉదయంనే స్వామివారికి త్రికాలార్చన ఉంటుంది, 3 పూటల అర్చన ఉంటుంది స్వామి గారికి. అలాగే స్వామివారికి నిత్య హోమం ఉంటుంది. అలాగే 11 గంటలకి ప్రతిరోజు కూడా తులసి సహస్రనామార్చన ఉంటుంది. అలాగే మళ్ళీ సాయంత్రం రాత్రి అమ్మవారికి కుంకుమ సహస్రనామార్చన ఉంటుంది. ఈ విధంగా త్రికాలార్చన, నిత్యహోమం, సహస్రనామార్చనలు, నక్షత్రహారతి మొదలైనటువంటి ఉంటాయి. విశేష పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం అంటున్నారు. అసలు ఎప్పుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు? ఇది కాశీఖండంలో దీని చరిత్ర ఉంది. బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ వేదాద్రి యొక్క క్షేత్ర మహత్యం చెప్పింది. కాశీఖండంలో శ్రీనాథుడు ప్రత్యేకంగా ఈయన రచించాడు దీంట్లో. అయితే ఇది పురాతన క్షేత్రం. ఈ దేవాలయాలు ఎన్ని దేవాలయాలు, స్వయంభూ క్షేత్రం. ఈ దేవాలయం ఎన్నిసార్లు నిర్మించారో తెలియదు. స్వామివారి మటుకు త్రేతాయుగంలో ఋష్యశృంగ మహాముని ప్రతిష్ట. ఋష్యశృంగుడు అంటే మనకి రాములు వారు
ఉత్తరగామిష్టి యోగం చేసినటువంటి మహర్షి. అంటే రామావతారానికి ముందే ఈయన ప్రతిష్ఠ జరిగినట్టు ఉన్నది కదా. చాలా పురాతనమైన క్షేత్రం. అయితే దేవాలయాలు రెడ్డి రాజుల టైంలో కూడా కట్టించారు. తర్వాత ఈ యొక్క తుష్కరుల యొక్క దాడులు కూడా జరిగినాయి. ఆ శాసనాలన్నీ ఉన్నాయి తుష్కరుల దాడి జరిగినట్టుగా. అప్పుడు ఒక దేవాలయం స్వామిని నిర్మించి ఆ దేవాలయం స్వామిని మూసి అసలు స్వామిని వేరే స్వామిని కొట్టేస్తే మళ్ళీ తీసి, ఈ విధంగా పురాతన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది చాలా పురాతన విషయం, దీనికి సంవత్సరాలు ఏం లేదు. రైట్, ధన్యవాదాలు స్వామి. చూశారు కదండి ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క విశిష్టత గురించి, పురాణాల్లో ఏముంది, అసలు ఆలయాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఆలయం గురించి చాలా క్లియర్గా మనకి శ్రీధరాచార్య గురువు గారు తెలియజేశారు. అంటే ప్రధాన అర్చకులు ఈ ఆలయంలో నిత్యం కూడా స్వామివారికి నిత్య కైంకర్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విశేషాలన్నీ కూడా మనకు తెలియజేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధి బయట మనం నిల్చున్నాము. ఈ ద్వారం దగ్గర మనం చూసినట్టయితే టోటల్గా వెండితో చేస్తున్నటువంటి ద్వారం మనం చూస్తున్నాము. అయితే ద్వారం పైన కూడా మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కనిపిస్తూ ఉన్నాయి, చూడొచ్చు. ఈ విష్ణుమూర్తి అవతారాల గురించి, విశిష్టత గురించి మనకి అర్చకులు వివరిస్తారు. ఈ యొక్క శ్రీ మహావిష్ణు అవతారాలు దశావతారాలు. ఈ దశావతారాలు మత్స్యావతారం మొదట చూస్తున్నది మత్స్యావతారం, కూర్మ అవతారం, మత్స్య కూర్మ వరాహవతారం, నారసింహ, వామన, రామ, పరశురామ, రాముడు, బలరాముడు. ఇది చూశారు కదా, ఈ బలరాముడికి ఇది మనకు నాగలి ఉంటుంది, కోదండ రాముడికి కోదండం ఉంటుంది, పరశురాముడికి గొడ్డలు ఉంటుంది. ఆయన రామో రామశ్చ రామ, బుద్ధశ్చ కల్కిమేవచ. ఈయన కల్కి. బుద్ధుడు అంటే కొన్ని చోట్ల బుద్ధుడు పెడతారు, కొంతమంది కృష్ణుడిని పెడతారు. ఈయన కల్కి అవతారం. ఇవి ఈ దశావతారాలు స్వామివారు. ఈ తర్వాత ఇక్కడ చూసినట్టయితే స్తంభోద్భవం. మీరు చూసినట్టయితే ఈయన స్తంభం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ స్తంభం యొక్క శకలాలు కూడా మీరు చూడవచ్చు. స్వామివారు ఇది అవతారం. ఇది హిరణ్యకశిపుణ్ణి చీల్చేటటువంటి దృశ్యం స్వామివారు. అలాగే ఈయన భక్త ప్రహ్లాదుడు వరదుడు. ఈయన ప్రహ్లాదుడు, ఈయన లక్ష్మి. అలాగే ఇప్పుడు మనకున్నటువంటి యోగానంద నరసింహస్వామి ఆయన. ఇది ఈయన లక్ష్మీ నరసింహస్వామి. తొడ మీద అమ్మవారు ఉంటే లక్ష్మీ నరసింహస్వామి, అలా ఉంటే యోగానంద నరసింహస్వామి. ఇది విశేషంగా ఏంటంటే కింద ఆదిశంకరాచార్యులు గారు కరావలంబ స్తోత్రం చేస్తారు. అప్పుడు ఒక బలి ఇవ్వటానికి ఆదిశంకరాచార్యులు గారిని పడుకోబెట్టినప్పుడు ఆ నృసింహావతారంలో వచ్చి ఆయన్ని, అంటే ఆయనకి ఆయనంతటగానే ఆయన బలి కోరుకుంటే వరం ఇస్తారు, వస్తా అంటాడు. ఆయన పద్మపాదుడు అనే శిష్యుడికి వచ్చి నృసింహావతారం వచ్చి ఆయనకి ఒంటి మీదకి వాడిని చీల్చి చెండాడతాడు, ఆ కాపాలికుడిని. అప్పుడు ఆ యొక్క ఆదిశంకరాచార్యులు వారు కరావలంబ స్తోత్ర రచన చేస్తారు. శ్రీమన్ నృసింహవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషదాయ కృష్ణాది వృచ్చిక జల అగ్నిభుజంగ రోగ క్లేశవ్యయాయ హరవే గురవే నమస్తే నమస్తే అంటారు. మమదేహి కరావలంబం అని చేతులు జాచి నాకు చేయూతని ఈ స్వామి అంటాడు. అటువంటి దృశ్యాన్ని మన ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారు వెలగపూడి ఇందిరాదత్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ చేయించడం జరిగింది. ఆ దృశ్యం మటుకు చాలా విశేషమైనటువంటి దృశ్యం. ధన్యవాదాలు. అలాగే అమ్మవార్లకు కూడా చేయించారు, చెంచులక్ష్మి, గజలక్ష్మి. ఇక్కడ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే మనం ఇంకా అమ్మవారి ఆలయాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ నరసింహస్వామి మనకి శ్రీదేవి భూదేవి సమేతుడై వెలిశారనమాట. దానికి ప్రతీకగానే ఇక్కడ మనకి చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం ఇటువైపున కనిపిస్తుంది. అలాగే అటువైపున శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఇద్దరి అమ్మవార్లకి కూడా విశేషంగా పూజాది కైంకర్యాలు ప్రతినిత్యం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. సో ఆలయం లోపల మనం చూసాము, ఇంకా బయట కూడా చాలా కోలాహలంగా భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఆలయానికి కూడా క్షేత్ర పాలకులు అంటూ ఉంటారు. మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రత్యేకించి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం మనకు కనిపిస్తుంది అటువైపున. ఇదే ఆలయం అన్నమాట. ఋష్యశృంగ మహర్షి ఎవరైతే ఈ ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించారో ఆ మహర్షియే ఇక్కడ క్షేత్ర పాలకులుగా ఇక్కడ ఈశ్వరుణ్ణి ఏర్పాటు చేయడం, అంటే స్థాపించడం జరిగింది. మరి ఆ ఆలయాన్ని కూడా చూద్దాం పదండి ఇటువైపుగా. సాంబ
శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోనే మనం ఇక్కడ చూడొచ్చు, స్వామివారు కొలువై ఉన్నారు విశ్వేశ్వర స్వామి. ఈ ఆలయంలోనే మనం ఇంకా 2 ఉపాలయాల్ని చూడొచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు పార్వతీ సమేతంగా స్వామి కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్వతీ అమ్మవారికి కూడా ఉపాలయం కనిపిస్తుంది. ఈ అమ్మవారికి ప్రతినిత్యం కూడా కుంకుమార్చనలు, ఇంకా అభిషేకాలు, నిత్య కైంకర్యాలు కూడా చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మని దర్శించుకుంటాం. ఇంకా ఇటువైపున మనం చూసినట్లయితే మరొక ఉపాలయం శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోనే శ్రీ వీరభద్రస్వామి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం సదాశివాయ 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 ఓం మహేశ్వరాయ 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 ఓం హరం హరాయ హరం హరాయ హరం హరాయ ఓం. అయితే ఈ ఆలయం యొక్క టైమింగ్ గురించి, అలాగే ఇంకా ఆలయం యొక్క విశిష్టత గురించి మనకి ఈవో సురేష్ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. సురేష్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సురేష్ బాబు గారు, ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఆలయానికి నిత్యం చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా ఈ ఆలయం యొక్క టైమింగ్ గురించి మాకు తెలియజేయండి. జై శ్రీ యోగానంద లక్ష్మీ స్వామి. ఈ శ్రీ ఆ యోగానంద లక్ష్మీ స్వామి దేవస్థానం వేదాద్రి గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ డిస్టిక్లో ఉందండి ఇది. ఈ దేవస్థానం ఉదయం 6:30కి భక్తులకు దర్శనం ఇస్తామండి. 6:30 నుంచి 7:30 దర్శనం ఇస్తాము. 7:30కి నైవేద్యానికి మళ్ళీ ఆపి 8:30 తీస్తామండి. 8:30 నుంచి 1 గంట వరకు మళ్ళీ భక్తులకి దర్శనం ఇస్తాము. ఇందులోనే మళ్ళీ శక్తి పూజలని కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. 1 గంటకి మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెట్టి స్వామివారి ఆలయం క్లోజ్ చేస్తడం జరుగుతుంది. అలాగే మళ్ళీ 3 గంటలకు తీస్తారు. 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేస్తారు. వాటర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖను ఏర్పాటు చేస్తుంది. అలాగే మేము వచ్చేప్పుడు కూడా చూసాము, నిత్యాన్నదాన సత్రమే మాకు కనిపించింది. సో ఆ విశిష్టత గురించి తెలియజేయండి. ఈ దేవస్థానంలో నిత్య అన్నదానం ఉందండి. నిత్య అన్నదానం సత్రం కాదు, నిత్య అన్నదానం పథకం ఉందన్నమాట అండి. మనం వచ్చే రోజు వచ్చే భక్తులను బట్టి మామూలు రోజుల్లో 100 మంది దాకా ఏర్పాటు చేస్తాము. విశిష్టమైన రోజుల్లో వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్నదానం ఉంటుందండి. అలాగే ఈ పర్వదినాల్లో మాకు అన్నదానానికి వచ్చే డోనర్స్ నుంచి కూడా మేము డొనేషన్స్ తీసుకుంటాం. మా ఈ దేవస్థానానికి ముఖ్యంగా ఏంటంటే డొనేషన్ ఇచ్చే వాళ్ళకి ATG కూడా ఉందండి. మాకు ATG కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయి ఉంటాయి కాబట్టి కొంతమంది మాకు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ఇలాంటి సందర్భంలో మాకు వంశవాహి ధర్మకర్త గారైన వెలపూడి ఇంద్రదత్త మేడం గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చే వాళ్ళందరికీ భోజనాలు కానీ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ దేవస్థానానికి వాళ్ళు ఫౌండర్స్ కాబట్టి, వంశవాహి ధర్మకర్తలు కాబట్టి దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా మాకు ప్రతిదీ కూడా అందజేస్తడం జరుగుతుంది. ఎన్నింటిలో కూడా మేము దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున మేమంతా కూడా ఒక పద్ధతిలో సక్రమంగా చేస్తూ విశేషం జరుగుతుంది. అలాగే స్వామి వారికి విశేషంగా కళ్యాణోత్సవం కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారని ఆచార్యులు వారు తెలియజేశారు. కాబట్టి ఆ నిత్యం జరిగేటువంటి కళ్యాణోత్సవానికి దాదాపు ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు, అప్పుడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? కళ్యాణోత్సవాలు మొత్తం ఈ నెల 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరుగుతున్నాయండి మనకి. అయితే ముఖ్యంగా మనకి 11వ తేదీన కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి ఇక్కడే కళ్యాణం చేస్తాము. ఈ కళ్యాణం ఇక్కడ భక్తులందరికీ సరిపోదు కాబట్టి లోపల కూర్చున్న భక్తుల వరకు కళ్యాణం పెడతాం. బయటకు ఉన్న వాళ్ళకి కూడా LEDలు పెట్టి వాళ్ళు కూడా కళ్యాణం చూడడానికి ఏర్పాటు చేస్తాం జరుగుతుందండి. అలాగే వచ్చే సుమారు మేము 15 నుంచి ఒక 20,000 మంది దాకా కళ్యాణానికి వస్తారు. వాళ్ళందరూ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. సో ఆలయం టైమింగ్ గురించి, అలాగే నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, ఎండోమెంట్ తరఫున చాలా చక్కగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. చూసారు కదండి, ఆలయ ఈవో మనకి కళ్యాణోత్సవం గురించి చెప్తున్నారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం వచ్చేసి మే 7th నుంచి 14th వరకు, అంటే 7 రోజులు చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించబోతున్నారు. ఇక్కడ విశేషంగా VL ఇంద్రదత్ వారు ఆలయం యొక్క నిర్వహణ, అలాగే ప్రతినిత్యం కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారంట. ప్రత్యేకించి కళ్యాణానికి వచ్చే భక్తులందరూ
అందరికీ కూడా విశేషంగా ఆ రోజున అన్నదానం కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఆలయానికి సంబంధించి వచ్చేస్తే మనకి ఈ కళ్యాణోత్సవానికి సంబంధించి మనం ఇప్పుడు చూడొచ్చు, సమ్మర్ వచ్చేసింది కాబట్టి చక్కగా చలువ పందిర్లు కూడా ఏర్పాటు చేశారు. పైన మీరు చూసినట్లయితే వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అనేవి కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే కళ్యాణోత్సవమే కాకుండా ప్రతినిత్యం వచ్చే భక్తులకి కూడా ఎండ తగలకుండా ఇప్పుడు కొండపైన ఉంది కాబట్టి ఇక్కడ శాశ్వతంగా ఇక్కడ పందిర్లు లాగా మనకి షెడ్స్ లాగా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి చలువ పందిర్లు. స్వామికి ఎదురుగా అంటే ఆలయం మనం లోపలికి రాగానే కూడా బయట అలాగే లోపల కూడా మనకి చలువ పందిర్లు కనిపిస్తున్నాయి. చాలా చక్కగా నీరు అలాగే ఆహారం ఇలాంటివి ఇంకా ఏర్పాట్లు ఏ విషయంలో కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా నిత్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి నిత్యం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి మండపంలో స్వామివారి సన్నిధిలో బయట మనం చూసినట్లయితే కళ్యాణ మండపం కూడా కనిపించింది. అక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది అనమాట. అంటే మనలాంటి భక్తులు చాలా మంది కూడా దేవుడి సన్నిధిలో కళ్యాణం చేసుకున్నట్లయితే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్వామివారి కృప కోసం ఇక్కడ ఆలయంలో కూడా కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు. అలా మనం ఇక్కడ చూసాము. కొత్తగా నవ దంపతుల్ని కూడా మనం చూడడం జరిగింది. ఈ రోజే వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకున్నారు. ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారి కోసం ఇక్కడ మాలధారణ చేస్తూ ఉంటారు. అలాగే మండల దీక్ష కూడా చేస్తూ ఉంటారు. అంటే 41 రోజులు కూడా నిత్యం ఇలా మాలధారణ చేస్తూ ఉంటారు. దీక్షగా స్వామికి ఈ మాలధారణ దీక్ష అనేది చేస్తూ ఉంటారు. మరి ఆ విశేషాల గురించి కూడా మనం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు మాలధారణ చేసిన వాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మయ్య మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచిపల్లి గ్రామం. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం మేడం. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? మాకు ఇక్కడ మంచి జరుగుతుంది స్వామి, మంచిగా ఉంటుంది, మంచిగా జరుగుతుందని ఇక్కడ ప్రతి సంవత్సరం మాలేసుకుంటాం. అమ్మ మీ పేరు? నా పేరు నాగమణి అండి. తెనాలి నుంచి వచ్చాను నేను. తెనాలి నుంచి వస్తున్నారు. 5 సంవత్సరాల కిందట వచ్చాను నేను స్వామివారిని చూస్తాను కళ్యాణానికి. అంతకుముందే వచ్చి వెళ్తా ఉండేదాన్ని. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది చూసి వీళ్ళందరూ ఇంతమందిని చూసి చాలా సంతోషపడ్డాను. చూసి అక్కడ పడుకుంటే వీళ్ళు ఒక భక్తుడు మాలేసుకున్న ఆయన లాగా వచ్చి నువ్వు ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలి నేను చెప్పేదాకా అని చెప్పాడు స్వప్నంలో. వచ్చిన కానీ అంతకుముందు నుంచే నేను అక్కడ నాకు చాలా సీరియస్గా ఉండేది, తగ్గుతూ ఉండేది, హాస్పిటల్లో ఉండేదాన్ని. ఆరోగ్య సమస్యలు వచ్చేవి. అయితే అందువల్ల స్వామి ఇక్కడ ఉండమన్నాడని నాకు తెలియదు. అయితే 3 సంవత్సరాలు మాల వేసుకోమని 3 సంవత్సరాలు కూడా చూపిస్తున్నాడు స్వామి గారు. వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది? వేసుకున్న తర్వాత అంతకుముందు బాగా నీరసంగా ఉంది. కాళ్ళు అరికాళ్ళు కూడా పోట్లు, అరిచేతులు పోట్లు, తిమ్ముర్లు అవి తగ్గినాయి. బాగానే ఉంది. ఎక్కువసేపు మాట్లాడలేను, ఎక్కువ దూరం నడవలేను. అలాంటిది నడుపుతున్నాను, బాగానే ఉంటుంది. మాట్లాడుతున్నారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, తన స్వయం అనుభవం తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నరసింహ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? దొడదారపాడు, ఏర్లపాడు మండలం. ఎన్నేళ్ల నుంచి చేసుకుంటున్నారు? 10 సంవత్సరాల నుంచి. దేవుడి కళ్ళకి వచ్చింది, మాల వేసుకున్నాం, బాగుంది. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, ఇల్లు కట్టుకున్నా, బాగుంది, సంతోషంగా. మాల తీసుకున్నా, స్వామికి దిష్ట చేస్తున్నా, పూజ చేసుకుంటున్నా. మీ పేరండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు గోపి అండి, మా తొర్లపాడు నుంచి వస్తున్నారు. ఓకే, సో మీరు ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు? నేను ఈ సంవత్సరం వేసుకున్నాను అండి. మాల వేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పారు? ఇంక నేనే స్వామివారికి వేసుకున్నాను అనుకున్నాను. మేము స్వామి పూజ చేస్తాక ఇంక ఇక్కడే నాకు ఒంట్లో బాగోకపోతే ఇంక ఇక్కడికి వచ్చి ఉంటున్నాను నేను. నాకు గతంగా చాలా మంచి ఒంట్లో బాగుంటలేదు. సో ఇప్పుడు ఎలా ఉంది మరి మీ ఆరోగ్య పరిస్థితి అంతా? ఇప్పుడు బాగానే ఉంటుందండి. ఇంక స్వామివారి కాడికి సేవ చేయడం కానీ సో చూస్తున్నారు కదండి, ఎంతో మంది భక్తులు ఇలా మాలలు వేసుకుంటున్న వాళ్ళు, అలాగే నిత్యం కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశేషంగా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఆరోగ్య పరిస్థితి బాగోలేని వాళ్ళకి ఇక్కడ చాలా మంచి జరుగుతుందని ఎక్కువగా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ స్వామివారి ఆలయానికి వచ్చి నిద్ర చేయడం, స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల, నిద్ర చేయడం వల్ల, అలాగే ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతూ ఉంటారు. అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ స్వామి సన్నిధిలో ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి, అలాగే తొట్టెల అని కడుతూ ఉంటారనమాట చెట్టుకి. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో అక్కడ తొట్టెల కట్టిన వాళ్ళకి కూడా సంతాన భాగ్యం కలిగిందని, సంవత్సరం లోపే సంతాన భాగ్యం కలిగిందని కూడా ఎంతో మంది భక్తులు చెప్తూ ఉంటారు. అంతే నమ్మకంగా ఇక్కడ స్వామిని పూజిస్తూ ఉంటారు. సింహాచలము సిరులకు వనము, చింతలు బాపే మా నారసింహ, అహోబిలము శాంతికి నిలయం, అభయం. మనం ఆలయంలో చూసాం కదా, స్వామివారు కత్తి గురించి చాలా విశేషంగా తెలియజేశారు అర్చకులు. ఆ కత్తి అలాగే స్వామివారి ఆయుధాలు, శంకు చక్రాలు, ఇవన్నీ కూడా ఆయుధాలని తీసుకొచ్చి దసరా రోజున ఈ సెమి వృక్షం కింద ఉంచి
ప్రత్యేకంగా అర్చకులు పూజించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సెమి వృక్షం ఆలయ వృక్షము, చాలా పవిత్రమైన వృక్షం. ఇక్కడ ఆలయంలో మనకు కనిపిస్తుంది, చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇంకో ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, చీర కొంగు అనుకోవచ్చు. ఆ కొంగులో ఒక రాయి వేసేసి ఇలా కడుతూ ఉంటారు. ఇది ఎందుకు కడుతూ ఉంటారంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, సంతానం లేని వాళ్ళు ఇక్కడ స్వామి వారికి మొక్కుకొని సంతానం కలగాలని కోరుకొని ఇలా చిన్నగా తొట్టెల కట్టడం, ఊయల కట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి రాయి. ఈ ఆలయంలో ప్రతి రాయిని కూడా స్వామి వారిగానే భావిస్తూ ఉంటారు, ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆలయంలోని రాయిని తీసుకొని ఇక్కడ వాళ్ళ కొంగు చివరన ఇలా అంటే చాకుతో కానీ కత్తెరతో కానీ కాకుండా చేతితో మాత్రమే ఇలా చించేసి కొంగుని మాత్రం మహిళలు ఇలా చించేసి కొంగులో రాయిని తీసుకొని కట్టి ఇలా చెట్టుకి కడుతూ ఉంటారనమాట. ఇలా చేసి పూజించడం వల్ల వాళ్ళకి సంవత్సరంలోనే వాళ్ళు కోరుకున్న విధంగా సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం కూడా నిజమైందని తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఒకటి జరుగుతుందండి, మీరు చూడండి. ఈ రాళ్ళని బలిహార యంత్రపు రాళ్ళు అంటుంటారంట. ఆలయంలో వెనక వైపున ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఈవిడ మొక్కుకొని కోరిక ఏదైనా మొక్కుకొని అలా వేళ్ళు ఇలా పెడుతున్నారు. పెట్టినప్పుడు ఇలా జరుగుతుంది, చూసారా? అలా జరిగింది అని అంటే గనక వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని అర్థం అంట. కాబట్టి నమ్మి భక్తులందరూ కూడా ఇది తమ కోరిన కోరిక నెరవేరుతుందా లేదా, తమ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఇలా ఈ బలిహార యంత్రపు రాళ్ల దగ్గర పరీక్షించుకుంటూ ఉంటారనమాట. చూడొచ్చు తన చేతులు ఎట్లా మూవ్ అవుతున్నాయో క్లియర్గా కనిపిస్తుంది. అటువైపు అలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తూ ఉంటాయంట చేతులు. సో ఇది వాళ్ళ యొక్క భక్తుల యొక్క నమ్మకం అనమాట. మనకు కూడా కనిపిస్తుంది చూడండి క్లియర్గా. అలాగే అంటే అన్నం తిన్న తర్వాత కనుక చేస్తే కనుక అంటే ఫలితం అనేది కనిపించదు. ఆహారం తినకుండా చేస్తేనే కరెక్ట్గా ఫలితం తెలుస్తుంది అని కూడా ఇక్కడ కొంతమంది భక్తులు తెలియజేస్తున్నారు. ఇందాక అమ్మాయి మొక్కుకుంది కదా, మనం కూడా ఒకసారి స్వామిని మొక్కుకుందాం. ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి మన కోరిక కూడా తీరుతుందా లేదా చూద్దాము. ప్రత్యేకించి ఇది పంచ నరసింహస్వామి క్షేత్రం, అంటే పంచరూపాల్లో నరసింహస్వామి మనకు కనిపిస్తూ ఉన్నారు, అక్కడ మనం చూసాము. అలాగే ఇంకా నవనారసింహ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అహోబిలం ఇవన్నీ కూడా నవనారసింహ క్షేత్రాలలో కూడా ఒకటి ఈ క్షేత్రం అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పవిత్రమైన క్షేత్రంలో మనకి గోవులు దర్శనమిస్తూ ఉంటాయి కదా, ఆలయాలలో ప్రత్యేకించి గోవులను కూడా పూజిస్తూ ఉంటాము. గోమాతగా పూజిస్తున్నటువంటి మనకి సంప్రదాయం ఉంది. మరి ఇక్కడ మన వెనకాల మీరు చూడొచ్చు, గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే గోవులని పూజిస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోవుల నుంచి వచ్చినటువంటి పాలతో స్వామివారికి అభిషేకం ఇంకా ప్రసాదాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ ఇంకా అలాగే మనం ఇటువైపు చూసినట్లయితే కనుక కొండ, మనకు నరసింహస్వామి ఎప్పుడైనా కూడా కొండల్లో, కొండల మధ్యన, కొండ పైన మనకి స్వయంభుగా వెలుస్తూ ఉంటారనేది మనం చూస్తూ ఉన్నాము ఆలయాలలో. అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట. పైన మనకి ఉగ్ర నారసింహుడుగా వెలిసారంట స్వయంభుగా. అది ఎక్కడ ఆ కొండ పైన అనమాట. సో మానవులు ఆ కాలంలో అక్కడికి స్వయంగా వెళ్ళి స్వామిని దర్శించుకునే అవకాశం కొంచెం కష్టంగా ఉండేది. కాబట్టి ఆ స్వామిని ప్రసన్నం చేసుకుని మళ్ళీ ఇక్కడ మనకి పంచ నరసింహులుగా ఇక్కడ స్థాపించడం, స్వామివారిని ప్రతిష్ఠించడం, పూజించడం అనేది జరుగుతుంది. సో అలా ఋష్యశృంగ మహర్షి అక్కడ స్వామివారిని జ్వాలా నరసింహుడుగా ఉన్నటువంటి స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఆ కాలంలో కొండ చాలా అంటే చిన్నగా స్పేస్ కొంచెమే ఉండేసి జస్ట్ ఆలయంలోకి ఇట్లా ఉంగి పూజారి వెళ్ళి పూజాది కార్యక్రమాలు చేయడం అనేది జరిగేదంట. దాని తర్వాత కొంచెం డెవలప్మెంట్లో భాగంగా ఎండోమెంట్లో చేరిన తర్వాత అలాగే భక్తుల కోసం సౌకర్యార్థం కూడా కొండని చెక్కడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొండ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కొండ అంతా కూడా కొంచెం స్పేషియస్గా స్పేస్ని క్రియేట్ చేయడం కోసం కొండని చెక్కడం జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్లో భాగంగా కొంచెం విస్తరించారనమాట ఆలయాన్ని. ఎంతో పవిత్రమైనటువంటి ఆలయం ఇది. సో ఆ పైన మనము స్టెప్స్ ద్వారా కూడా పైకి చేరుకొని జ్వాలా నరసింహస్వామిని అక్కడ చూడొచ్చు. సో ఒకసారి చూద్దాం. వేదాద్రి నరసింహస్వామి ఆలయంలో మనము జ్వాలా నరసింహస్వామి ముఖ్యంగా మొదటగా వెలిశారు అని మనం మాట్లాడుకున్నాము. అండ్ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు అని అక్కడ చూపించాను కదా. సో ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కేసి నేనైతే పైకి వచ్చేసాను, మీరు చూడొచ్చు అనమాట. మెట్ల ద్వారం కూడా రావచ్చు, అంటే మెట్లకి కూడా రావచ్చు. లేదు మెట్ల ద్వారం ద్వారా రాలేని వాళ్ళు కార్ త్రూ కూడా రావచ్చు. అక్కడ వైపు మీరు చూస్తున్నారు కదా రూట్. సో అటు నుంచి అంటే బైక్ ఆర్ కార్ త్రూ కూడా పైకి వచ్చే పంచ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత అయినా సరే కంపల్సరీ ఈ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోకుండా అయితే ఎవరూ వెళ్ళరనమాట. ఎందుకంటే మెయిన్గా మొదటగా వెలిసింది మాత్రం ఈ జ్వాలా నరసింహస్వామి.
కాబట్టి అక్కడికి వెళ్ళేసి మనం స్వామిని దర్శించుకుందాం పదండి. సో స్టెప్స్ త్రూ మనం పైకి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇంకా మొదటగా జ్వాలా రూపంలో వెలిసినటువంటి జ్వాలా నరసింహస్వామి ఇక్కడే కొలువై ఉన్నారు. ఇక్కడ మనకి నరసింహస్వామి మనకి జ్వాలా తోరణం రూపంలో కనిపిస్తూ ఉన్నారు, చూడొచ్చు మనకు. అయితే అంతరాలంలో స్వామి జ్వాలా రూపంలో ఉంటారని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అప్పట్లో ఎవరైతే పూర్వంలో అర్చించినటువంటి అర్చకులు ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి మాట అనమాట, అంతరాలంలో స్వామి ఉంటారని చెప్పేసి. అండ్ అలాగే ఎవరైనా సరే ఇప్పుడు ఈ వేదాద్రి ఆలయానికి వచ్చారంటే తప్పకుండా ఈ ఆలయానికి రావడం అనేది, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం కూడా స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ ఈ ఆలయానికి క్షేత్ర పాలకులుగా దక్షిణామూర్తి ఉన్నారని చెప్తూ ఉంటారు. సో ఆ స్వామి శివరూపంలో ఇక్కడ మనకి లింగం రూపంలో కనిపిస్తున్నారు. సో దక్షిణామూర్తి ఈ ఆలయానికి క్షేత్ర పాలకులు. సో స్వామిని కూడా దండం పెట్టుకుందాం. ఇక్కడ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులే కాదండి, సప్త ఋషులు కూడా వస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. అయితే మనుషులు వచ్చినటువంటి దారిలో కాకుండా ఋషులు ఇక్కడ రహస్య గుహ ఉందని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఆ గుహ నుంచి మనకి సప్త ఋషులు రావటం, స్వామివారిని అర్చించడం, అలాగే ఈ నరసింహస్వామి క్షేత్రాన్నే కాకుండా ఇంకా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా నవనారసింహ క్షేత్రాలు, ఆ అన్ని నవనారసింహ క్షేత్రాలని కూడా ఈ సప్త ఋషులు దర్శించుకోవడం జరుగుతుంది అని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అలాగే అర్చకులు కూడా చెప్తున్నటువంటి మాట. సో చూసారు కదండి, మొత్తానికి మనం హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు మనకి కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పంచ నరసింహస్వామి క్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకున్నాము. అదే వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం మనం చూసాము, ఇక్కడ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకున్నాము, అలాగే పంచ నరసింహస్వామి క్షేత్రాన్ని కూడా ముందుగా మనం దర్శించుకున్నాము. ప్రత్యేకించి ఈ ఆలయం వచ్చేసి స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం అండి, అందుకని అంత విశిష్టత. అలాగే ఈ ఆలయంలో దర్శించుకున్న వాళ్ళకి కూడా ఆరోగ్యం విషయంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మంచి ఆరోగ్యం మెరుగైంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే సంతానం విషయంలో కూడా చాలా మందికి కూడా సంతాన భాగ్యం కలిగింది అని నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి ప్రదక్షిణలు కూడా ఈ ఆలయంలో నిద్ర చేయడం, అలాగే ప్రదక్షిణలకి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైనా సరే, ఏ నక్షత్రం వాళ్ళైనా సరే 27 ప్రదక్షిణలు చేసి స్వామిని తమ ఆరోగ్యం బాగుండాలని, లేదంటే వాళ్ళ కోరిక ఏదైనా వినవించుకున్నా కూడా అది న్యాయమైనదైతే నెరవేరుతుందని, అలాగే 54 ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి. సో మొత్తానికి ఇది వేదాద్రిలో వెలిసినటువంటి వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.